ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఈ అంశం సంచలనంగా మారింది. ఆయన బీజేపీలో చేరుతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏ పార్టీలో చేరుతున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు ప్రకటించలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై విజయవాడ నుంచి మా ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సంచలన నిర్ణయం అయితే ఈరోజు తీసుకున్నారు. 1999 నుంచి దాదాపుగా వరుసగా 99, 2004, 2009 3 పర్యాయాలు కూడా కంటిన్యూగా హ్యాట్రిక్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేసి గెలుపొందినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజైతే కాంగ్రెస్ పార్టీ యొక్క తన అన్ని సభ్యత్వాలకి రాజీనామా చేసి తన రాజీనామా లేఖను ఏదైతే జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి అయితే ఈరోజైతే పంపించారు. గత కొంతకాలం ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆంధ్రప్రదేశ్ ఒక 16వ ముఖ్యమంత్రిగా అయితే బాధ్యతలు అయితే చేపట్టినట్లయితే మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పీకర్గా కూడా పనిచేస్తారు. స్పీకర్గా పనిచేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పలు సేవలు అయితే అందించారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి కూడా కీలకమైనటువంటి ఒక 2 బిల్లులు అయితే తీసుకొచ్చారు. ఒకటి ఈ సేవ, 2 వచ్చేసి ఐటీ పరిజ్ఞానం. ఈ 2 కూడా చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్లో అయితే పౌర సేవల విషయంలో అయితే చాలా కీలకంగా అయితే ఇప్పుడు నేటికి కూడా మనకి ఈ సేవ అందుబాటులో రావడానికి కిరణ్ కుమార్ రెడ్డి కృషి అని చెప్పాలి. ఏదైతే నెదురుమల జనార్దన్ రెడ్డి, బండి భాస్కర్ రెడ్డి అంటే కోట్ల విజయ భాస్కర్ రెడ్డి మరి కిరణ్ కుమార్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. రాజకీయంగా కూడా చాలా అరుదుగా ఉండేటటువంటి అంటే వివాదాలకు చాలా అరుదుగా ఉండేటటువంటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. ఎటువంటి వ్యక్తి సడన్గా ఈరోజు అయితే ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అయితే ఇప్పటికే లెటర్ అయితే పంపించడం అయితే చూసాము. ఏదైతే గత కొంతకాలంగా బీజేపీలోకి చేరుతున్నారు, బీజేపీలోకి కీలకమైన పదవి రాబోతుందని చెప్పేసి కూడా గత కొంతకాలం నుంచి కూడా సోషల్ మీడియాలో అయితే ఇది హల్చల్ అయితే చేస్తున్న విషయం అయితే మనకి ప్రధానంగా చూస్తూనే ఉన్నాం. దాన్ని రూఢీ చేస్తూ ఈరోజు అయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చూసుకున్నట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారు. బీజేపీలో కేంద్రంలో ఉన్నటువంటి కీలకమైన పదవి ఇవ్వబోతున్నారు రాజ్యసభతో పాటు అని చెప్పేసి కూడా ఒక విశ్వసనీయ సమాజ వర్గాలు. దాంతోపాటు ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉన్న పెద్దలతో కూడా మంతనాలు అయితే చేసేసినట్లు అంటే రహస్య మంతనాలు అయితే ఇప్పటికే చేసినట్లు తనకు ఏదైతే పదవి తను ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు కూడా విశ్వసనీయ సమాచారం అయితే మనకు అందుతుంది. కానీ మొన్నటి వరకు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఆంధ్రప్రదేశ్ పగ్గాలు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకొస్తారని చెప్పేసి కూడా ఒక ఇదైతే నడిచింది ఆంధ్రాలో. కానీ కిరణ్ కుమార్ రెడ్డి వీటన్నిటిని ఇంకా దూరం చేస్తూ బీజేపీకి దగ్గర అవుతున్నారని చెప్పేసి ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ అయితే నడుస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే తమ్ముడు చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న అన్న చూసుకుంటే బీజేపీలో అయితే ఒక చక్రం తిప్పబోతున్నారు అని చెప్పేసి కూడా మనకు రాజకీయ వర్గాల్లో అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం అయితే వీటన్నింటినీ పెడలో పెట్టి ప్రత్యేక తెలంగాణ అయితే ఇవ్వటం అయితే చూసాము. దాంతో మనస్తాపం చెందినట్టు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పపోయినప్పటికైతే పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పటివరకు కూడా కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఏ పార్టీలో చేరుతుందో కూడా ఇప్పటివరకు ప్రకటించలేదు. కానీ బీజేపీలోకి చేరుతారు, బీజేపీ వాళ్ళలో ఒక మంచి పదవి కేంద్రంలో లభించబోతుంది అని చెప్పేసి కూడా రాజకీయ వర్గాలతో చర్చ అయితే నడుస్తుంది. కానీ ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న పదవి ఇటు తెలంగాణలో తన సేవలను ఉపయోగిస్తారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో తన సేవలను ఉపయోగిస్తారా, లేకపోతే ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో తన సేవలను బీజేపీ ఉపయోగించుకుంటుందనే ఇదైతే చూడాలి. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు ఏ పార్టీలో చేరేదైతే ఇప్పటివరకు అయితే బహిరంగతంగా అయితే ప్రకటించినట్లయితే మనకు తెలియదు. కానీ ఇటీవల కాలంలో బాలకృష్ణ ఉన్నటువంటి ఒక షో హోస్ట్గా ఉన్నటువంటి ఒక షో అన్స్టాపబుల్లో అయితే కిరణ్ కుమార్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానం రాబోతున్నాను, రాజకీయంగా అయితే ఒక మంచి ప్లాట్ఫామ్లో అయితే వెళ్ళబోతున్నానని చెప్పడం చూసాం. దానిలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారు అని చెప్పేసి మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ